లావుగా, బలంగా, బలిష్టంగా ఉన్న లేడీస్ కోసం అండి. మగవాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదు వాళ్ళకి షేర్ చేద్దాం అనుకునే వాళ్ళు చూడండి, మిగిలిన వాళ్ళు స్కిప్ చేసేయండి. బౌన్సర్. బౌన్సర్ అనగానే మీకు ఎవరు గుర్తొస్తారో తెలిసిందే కదా. బాగుంటుంది, కొంతమందికి భలే ప్యాషన్ అది. మంచి సెలబ్రిటీలతో ఉండొచ్చు, విఐపీలతో ఉండొచ్చు, మంచి ఫుడ్ ఉంటుంది, మంచి పే ఉంటుంది, ఒక్కోసారి అయితే మంచి రాజభోగాలు కూడా ఉంటాయి. అలాగని అన్నిసార్లు కూడా అలా ఏం ఉండదు, చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది. నైట్ టైము కొన్ని కొన్ని ఈవెంట్లు అయితే ఇంకా ఇబ్బంది ఉంటుంది. అసలు విషయం ఏంటంటే లేడీ బౌన్సర్ అండి. దేశంలో ఫస్ట్ టైం లేడీ బౌన్సర్ అను కుంజమన్ అని చెప్పి ఒక ఆవిడ మోహన్ లాల్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్కి బౌన్సర్గా ఉంటూ ఈ మధ్య బయటపడింది. ఆవిడే కొన్ని విషయాలు చెప్పిందండి. మీరు ఉమెన్ అయ్యి ఉండి బౌన్సర్ చేస్తున్నారేంటి, మీకు ఏం అనిపించట్లేదా అంటే, నాకు చాలా గర్వంగా ఉంది, చాలా కాన్ఫిడెంట్గా ఉందని కూడా చెప్పిందండి. అసలు ఎందుకు వచ్చారు మీరు ఇందులో కంటే, ఫోటోగ్రఫీలో ఉండేదాన్ని, అది కూడా ఫ్యాషన్ ఫోటోగ్రఫీలో, సినిమా ఫీల్డ్లో. ఒకప్పుడు ఇలాగే నేను ఏదో ఫోటోలు తీసుకుంటుంటే ఎవడో ఒక బౌన్సర్ వచ్చి నన్ను గెంటేశాడు, కింద పడిపోయాను, నేను కూడా ఒక తోపు తోశాను, ఆడు కూడా కింద పడ్డాడు. అప్పుడు తెలిసింది నాకు ఇంత బలం ఉందని చెప్పి వెంటనే వాళ్ళకి ఈవెంట్ వాళ్ళకి ఫోన్ చేసి, ఒరే మీరు లేడీస్ని పెట్టుకోరా కనీసం లేడీస్ని హ్యాండిల్ చేయడానికి అంటే, లేడీసా, వాళ్ళకి అంత బలం ఏముంటుందండి, దీనికి లేడీస్ పనికిరారు అన్నారట. అంతే ఛాలెంజ్గా తీసుకొని గట్టిగా జిమ్కి వెళ్ళి, కండలు పెంచక్కర్లేదు, జిమ్కి వెళ్ళి గట్టిగా తయారైందండి అంతే. సో మనలో కూడా చాలామందికి ఈ ఒపీనియన్ ఉండొచ్చు, మనలో మీన్స్ లేడీస్లో ఉండొచ్చు, తప్పేమీ లేదు. నేను నన్ను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను గట్టిగా ఉంటాను, బలంగా ఉంటాను, లావుగా ఉంటాను అని బాధపడాల్సిన అవసరం లేదు, నల్లగా ఉన్నాను అని చెప్పి కుమిలిపోవాల్సిన అవసరం అసలే లేదు. మీరు దృఢంగా ఉంటారు అంటే శారీరకంగా, మానసికంగా కూడా ఉండాలండి. ఎందుకంటే కొన్ని కొన్ని ఈవెంట్స్ ఉంటాయి, మెంటల్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ మధ్యకాలంలో కొన్ని గొడవలు జరిగినాయి, అల్లు అర్జున్ ఇలాంటివి చూశారు కదా, అలాంటి చోట్ల లేడీ బౌన్సర్లు అవసరం. ఎక్కడున్నాయి అవకాశాలు అంటే, ఉన్నాయండి, అవకాశాలు అయితే చాలా ఉన్నాయి, కుక్కలుగా ఉన్నాయి. ఈ రీల్ చేయడానికి ముందే నేను ఒక ఏజెన్సీతో కూడా మాట్లాడాను. అవునండి నిజమే ఉన్నాయి, అసలు దొరకట్లేదు, ఎవరు వస్తారు ఎవరు రారు కదా, ఆడవాళ్ళు సిగ్గుపడుతున్నారు కదా అంటారు. అరే మన వాళ్ళు విమానాలు నడుపుతున్నారు, ట్రైన్స్ నడుపుతున్నారు, ఇక ఓలా ఊబర్ అన్నిటిలోకి వచ్చేసారు కదా, దీనికి ఎందుకు రావరు అంటే అవగాహన లేక, చాలామందికి తెలియక. సో ఈ అమ్మాయి అయితే, ఈ అను కుంజమన్ ఫస్ట్ స్టెప్ అయితే వేసేసింది కదా. సో తను ఫాలో అవుతాను, నేను గట్టిగా ఉంటాను, నిలబడతాను, నన్ను నేను నిలబెట్టుకుంటాను అనుకునేవాళ్ళు, అంటే ఈ వైపు ప్యాషన్ ఉన్నవాళ్ళు అండి, తప్పేమీ లేదు. మన వాళ్ళు కూడా గట్టిగా ఈ మధ్య జిమ్ములకి వెళ్తున్నారు, కండలు పెంచుతున్నారు, లేడీస్ అండి. సో జిమ్ములకి కండలు పెంచకపోయినా పర్వాలేదు, మీరు గట్టిగా నిలబడతాను అనుకునే వాళ్ళు టెస్ట్ చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్లో చెప్తే నేను వాళ్ళ నెంబర్ ఇస్తానండి, అందరికీ ఎందుకు. సో మీ ఒపీనియన్ కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.